నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. మీరు ప్రొడక్షన్స్ అందిస్తూ ఉన్నారు. గోచారాన్ని ప్రధానమైనటువంటి మేజర్ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని మీ ప్రొడక్షన్స్ ని ఇస్తున్నారు. ఉగాది రాశి ఫలాలు మీరు చెప్పి ఉన్నారు. అలాగే గురువు కర్కాటక రాశి ప్రవేశం దాని గురించి కూడా చెప్పి ఉన్నారు. ఇప్పుడు శని వక్రగతి గురించి చెప్తున్నారు. ఒక్కొక్క రాశి, వృశ్చిక రాశి నంబర్ 1 ప్లేస్ ని కొడుతుంది అని చెప్పి మీ ప్రొడిక్షన్స్ ఖచ్చితంగా. మరి ఆ ప్రొడిక్షన్స్ దాని మీదే బేస్ అయి ఉందా, అదే ఉందా ఇంకా? ఎందుకంటే మరి ఈ శని వక్రగతి ఏమైనా ఇంపాక్ట్ ని చూపిస్తుందా? ఎట్లా ఉంటుంది వృశ్చిక రాశి వారికి? ఐ స్టాండ్ విత్ వృశ్చికం ఎందుకంటే లైఫ్ లో ఈ టైం పీరియడ్ లాగా మళ్ళీ రాదు, రియాలిటీ అంతే. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు, ఆ గురువు టిల్ నవంబర్ దాకా ఈజ్ ఇంటూ కర్కాటక రాశి. గురువు మీకు చెడు చెయ్యనివ్వడు అలా చెప్పొచ్చు. లేదంటే హీ కెనాట్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ అ బ్యాడ్ సిచ్యువేషన్. మీ జాతకంలో మీకు లగ్నం ముఖ్యం, మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ చాలా ముఖ్యం. దాని మీదంగా మీ డిగ్రీస్ ప్లేస్ అయి ఉంటుంది. దాని మూలంకంగా మీ యొక్క ఫలితాలు మారుతుంది. రియాలిటీ దిస్. బట్ గోచారంలో చూస్తే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు మీకు ఏది కావాలంటే అది జరుగుతుంది. ఐ డోంట్ నేమ్ ఎ పర్సన్. 16 years బ్యాక్ హీ ఫ్లడ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఈజ్ ఐపీఎల్ పెద్ద మంచి. ఈరోజు ఈజ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా బికాస్ కరెక్ట్గా వృశ్చికానికి భాగ్యస్థానానికి గురువు వనమాసం అయిపోయింది. ఈజ్ కమింగ్ బ్యాక్. ఈజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ ద ఐపీఎల్. నేను చెప్పే మనిషి ఎవరని అందరికీ తెలుసు. వాళ్ళకి దాంట్లో కమిట్ చేస్తారు. పంచమ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. అతను వస్తున్నాడా? పంచమ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. శని వక్రం అయినప్పుడు లవ్ వద్దన్నా ప్రపోజల్ వస్తుంది. అసలు నాకు వద్దురా బాబు వదిలే అని చెప్పినా సరే వెంటపడి మిమ్మల్ని లవ్ చేస్తారు. వెంటపడి నాకు పెళ్లి చేసుకోవాలని మీ యొక్క లైఫ్ వచ్చి మారడం అనేది ఖాయమవుతుంది. 200% ఇల్లు కడతారు. బ్యూటిఫుల్గా ఇల్లు అంటే ఎలాగా? కీల కార్ పార్కింగ్, కింద కార్ పార్కింగ్, పైన ఇల్లు. బుధుడు కనెక్ట్ అయినట్టే మల్టిపుల్ స్టోరేజ్ కనడానికి ఛాన్సెస్. కొంతమంది కాంప్లెక్స్ కట్టాలో ఉంటారు. అదంతా ఇప్పుడు కట్టడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు? ప్రొవైడెడ్ మీ లైఫ్లో ఇప్పటిదాకా అసలు నేను ఇల్లే కట్టలేదు, లేదంటే అసలు నాకు ఛాన్సే లేదు అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఎవరైతే మెయిన్గా చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మంచి మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది. శని వక్రంగా బుధుడి యొక్క సంస్థానం వెళ్ళినప్పుడు, నక్షత్ర స్థానంలో వెళ్ళినప్పుడు గురువు వల్ల మంచి జరుగుతుంది. వెదర్ యూ డూ ఇట్ రైట్ ఆర్ నాట్, మీ జాతకం బాగుందా లేదా ఇమ్మెటీరియల్. కానీ ఈ సిచ్యువేషన్కి మీ యొక్క చదువు, మీ యొక్క ఉద్యోగం, మీ యొక్క కొత్త విషయాలన్నీ ఇప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ ఏంటంటే ఇదంతా ఆల్రెడీ మనం ఎక్కడో చూసినట్టు ఉందే అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చి మీ మనసులో ఉంటూనే ఉంటుంది. బికాస్ ఇదంతా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఈ అమ్మాయి నాకు ఆల్రెడీ తెలుసు, మా పక్కింటి అబ్బాయికి చూశారు, సెట్ అవ్వలేదు, వీళ్ళు చెప్పారు కానీ ఆ టైంలో మనకి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే అంటుంది. ఇలాంటిది ఇట్ కీప్స్ హ్యాపనింగ్. అదేలాగా ఏ బాబు ఏ పాప అయితే మీరు కోల్పోయారో, యువర్ పాస్ట్ లైఫ్ కర్మ, ఇట్ కెన్ బి యువర్ ఎర్లియర్ జోన్, కానీ ఇప్పుడు ఆ బాబు ఆ పాపని పుట్టడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో కంజంక్ట్ అయినప్పుడు వృశ్చిక రాశిలో పుట్టిన ఎవరైనా సరే ఒకవేళ ఎక్టోపిక్ అయింది, లేదంటే ట్యూబ్లో ప్రాబ్లం అయింది, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అయింది, అదంతా క్లియర్ అయిపోయింది అంటే ఇప్పుడు గ్యారంటీగా బాబు లేదంటే పాప పుట్టడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ బుధుడు అనే ఒక స్పెసిఫిక్ నక్షత్ర స్థానం మనం చూసామంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఎ వైర్, ఇట్స్ లైక్ ఎ ట్యూబ్. అందుకని నేను కనెక్ట్ చేసి చెప్తున్నాను. సేమ్ థింగ్ మీ యొక్క లైఫ్లో బయటికి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, ఒక ట్రిప్ వెళ్ళాలి, లేదంటే మీ ఫ్యామిలీలో
పెద్ద హోమాలు చేయాలి, పూజలు చేయాలి, ఒక పరిహారం చేసుకోవాలి. చాలామందికి ఇంట్లో మీ జాతకం చూడంగానే చెప్తారు కంప్లీట్ పితృదోషం సార్, కంప్లీట్ ఆడవాళ్ళ దోషం ఉంది, కొంతమందికి ఇట్లా బ్రహ్మహత్య దోషం, ఇలా చెప్తారు. చాలా ఎనీ అస్ట్రాలజర్స్ నా ముందు కూర్చున్న వాళ్ళు, చాలామంది ముందు వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ కాన్సెప్ట్ తెలుసు. అలాంటి దోష పరిహార స్థానం చేయడానికి టైం బాగుంటుంది. బికాజ్ శని వక్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చేశారంటే ఇమ్మీడియట్గా అది సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవ్వడం అంటే ఏంటి, మీకు అలానే అది ఉంటుంది, ఆ జాతకంలో అలానే కనపడుతుంది, కానీ మీ బాబుకు రాదు, మీ యొక్క పాపకి అది కన్వర్ట్ అవ్వడం ఒక 3-4 monthsలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. మీరు అక్కడి నుంచి ఒక బావి దాటాలి అంటే యూ షుడ్ టేక్ సమ్ ఎఫర్ట్స్ టు డూ దట్. అది ఇప్పుడు క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా మీ బాబు పాప సూపర్ సెటిల్మెంట్, పంచమ స్థానం యాక్టివ్గా ఉందంటే మీ మొదటి కొడుకు లేదంటే మొదటి కూతురు ఫెంటాస్టిక్ సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్, వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్స్. బికాజ్ శని వక్రంగా ఉన్నానంటే డెఫినెట్లీ దర్ సమ్ కైండ్ ఆఫ్ ఇచ్కి హ్యాపెనింగ్. అది మీరు కాస్త కరెక్ట్గా చూసుకొని హ్యాండిల్ చేయడం అనేది మంచిది. అదేలాగా వృశ్చికంలో పుట్టిన ఎవరైనా సరే 100% ఫారిన్ ట్రావెల్ ఉంటుంది, మెరిట్ దొరకడం, ప్రమోషన్ దొరకడం, ఇల్లు కొట్టడం, ఇలాంతా మీకు ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. ఏది మనం చూసుకోవాలి, ఇదంతా ఎవరికి జరుగుతుంది, కర్కాటకంలో, వృశ్చికంలో, మీనంలో ఏదైనా ఒక్క గ్రహం వక్రంగా ఉన్నా ఇన్ జనరల్, లేదంటే 12వ స్థానంలో ఎక్కడ గ్రహం వక్రం ఉన్నా వీళ్ళందరికీ మంచి జరుగుతుంది. దిస్ 4 months ఇస్ గోల్డెన్ పీరియడ్. ఒకవేళ నాకు జాతకంలో వక్రమే లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? అందరికి వక్రించే ఉంటారు కదా, ఒక నెలలో 3 నెలలు 4 నెలలు మాక్సిమం ఉండే వాళ్ళకి, సంవత్సరంలో 4 నెలలు. సో బ్యాలెన్స్ 6 months ఉండే వాళ్ళకి ఏమవుతుంది, ఫస్ట్ విషయం కులదేవుడి అనుగ్రహం కావాలి. ఎక్కడికి వెళ్ళినా సరే యాక్చువల్లీ మహావిష్ణు స్వరూపంలో ఉన్న దేవుడు పంచమ స్థానం యాక్టివ్గా ఉన్నారంటే పాసిబుల్గా మహావిష్ణు స్వరూపంలో ఉన్న నరసింహుడైనా సరే, లేదంటే పెరుమాళ్ మన తిరుపతి ఏడుగుంట్ల వాడైనా సరే, అలాంటి స్థానానికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావడం. పాసిబుల్గా నేను చెప్పినట్టు రేవతి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, లేదంటే ఆశ్లేష నక్షత్రం, ఈ నక్షత్రంలో రోజు మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, కాలి నడకగా మీరు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడం అనేది పెద్ద మార్పు గ్యారంటీగా ఇస్తుంది. బట్ ఇదంతా ఓకే, బట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు గ్రహం వక్రంగా లేదంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద హ్యాబిట్స్. కొంతమందికి డ్రింక్ చేసే హ్యాబిట్ ఉంటుంది, ఇది పెద్దగా అవుతుంది, మీ పేరు చెడిపోతుంది, అనవసరమైన లవ్, అనవసరమైన అఫైర్, ఇలాంటి విషయాలన్నీ రావడానికి ఛాన్స్ ఉంది. బాబు లేదంటే పాప యొక్క హెల్త్, మెయిన్గా స్కిన్ అలోపిసియా, అదేలాగా సోరియాసిస్, ఇలాంటి విషయాల్లో కొంచెం మీకు కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇష్యూ రావడం, ఇంట్లో పెద్దవాళ్ళు తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఇదంతా వస్తుంది. బట్ ఇది ఏది పెద్దగా అవ్వదు, ఊరికే కొంచెం వర్షం పడుతుందంటే ఆ టైం వరకు వర్షం పడుతుంది, తర్వాత వర్షం ఆగిపోతుంది. అలానే శని వక్రం అంటే 3-4 months లైట్గా డిస్టర్బ్ అవుతుంది, కానీ క్లియర్ అవుతుంది. కానీ ఇలాంటి టైంలో ఇంట్లో ఏదో పైప్ బ్లాక్ అయింది, లేదంటే ఎలక్ట్రికల్ కనెక్షన్స్లో ఇష్యూ ఉంది, రీవైరింగ్ చేయాలి, ఇలాంటివి ఏమైనా చేశారంటే ఇది పరిహారంగా మారిపోతుంది. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు, మీరు బాగుంటారు. ఇలాంటి నెగటివిటీ జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చేయండి, బాగుంటారు. అద్భుతం. సో వృశ్చిక రాశి వారికి ఇట్లాగే మంచి పీస్ఫుల్ పీరియడ్గా ఇది సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కువ నెగటివ్ జరగదు బికాస్ గురువు ఉన్నాడు కాబట్టి యూ డోంట్ హ్యావ్ మచ్ ప్రాబ్లమ్స్, ధైర్యంగా ఉండొచ్చు. శని వక్రగతి అంటే ఏంటి, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, అంత పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం, నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీనరాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని,
మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారు, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది కదా. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్, గోచారం కనెక్ట్ అయింది అని అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటల్లో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం, త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.